ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. బావిలో ఉన్న కప్ప అంట ఇదే ప్రపంచము అనుకుంటుందంట. బాగా నుయ్యి ఉంది కదా, నూతిలో కప్పలు ఉంటాయి. ఈ కప్పకి ఏమనుకుంటుంది? కప్ప ఇదే ప్రపంచము అనుకుంటుంది. అంతేనా? దానికి తెలిసిందేంటి? అదే తెలుసు కాబట్టి ఇదే ప్రపంచము అనుకుంటుంది. ఆ కప్పను కానీ బయటికి తీసుకొని వదిలితే ఇంత ప్రపంచం ఉందా అనేది అప్పుడు తెలుస్తుంది ఆ కప్పకి. ఈరోజు మన జీవితంలో కూడా ఆత్మీయంగా మనం ఎదగనంత కాలము ఇదే శాశ్వతము, ఇదే మనకు కావాలి అన్నట్లుగా మనం జీవిస్తాం. కానీ ఒక వాస్తవ సత్యాన్ని దేవుడి వాక్యంలో నుంచి మనం గ్రహించగలిగితే, ఇదిగో ఇది కాదు, శాశ్వతమైనది మరొకటి ఉంది, ఆ శాశ్వతమైన రాజ్యం నాకు కావాలి ప్రభువా, ఆ శాశ్వతమైన రాజ్యంలోనికి ప్రవేశించడానికి నేనేం చెయ్యాలి అని అప్పుడు ప్రార్థన చేస్తాం. ఆ శాశ్వతమైన రాజ్యంలోనికి నేను ప్రవేశించడానికి ఏం చేయాలి? ఎందుకు ఈ ప్రార్థన రావటం లేదు?